హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ప్రీవియస్లో నేను మీకు చెప్పాను, జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి లేటెస్ట్ విషయాలు మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మనకి యాక్చువల్గా రేపు ఉగాది. జాబ్ క్యాలెండర్ ఎన్ని ఉద్యోగాలతో వస్తుంది అనేది రేపు మనం చూడాలి. దాదాపుగా 10,000 ఖాళీలు అన్నారు. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి 571 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి, మనకు కనపడ్డాయి. ఈ ఉద్యోగాలు కనీసం 1000 ఉద్యోగాల వరకు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి నిరుద్యోగి ప్రభుత్వాన్ని కోరుకుంటున్న విషయం మీకు, నాకు, ప్రభుత్వానికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఫైనల్ లిస్టు ఇవ్వడానికి విస్తృతమైన ముమ్మరమైన కసరత్తులు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇందులోనే తలమునకలై ఉన్నారు. ఎన్ని పోస్టులు ఇవ్వాలి ఏంటి అనేది, ఇంకా ఎన్ని పెంచగలం, ఎక్కడ ఐడెంటిఫై చేయగలం, ఏ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు తీసుకోగలం, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ రిటైర్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఏర్పడతాయి, ఏ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లకు పోతే ఖాళీలు ఏర్పడతాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎలా నింపగలం అనేది ఈ కసరత్ అనేది తుది దశకు చేరుతుంది ఈరోజు సాయంత్రం వరకని నాకు లభించినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే రెండవ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు మీరు చూసిన ప్రకటించబడిన ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వబడిన ఆ 470+101 571 ఉద్యోగాలే కాదు, ఈ మధ్యలో మనకి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 12 ఉద్యోగాలు, గ్రేడ్ 3 6 ఉద్యోగాలు, అకౌంట్స్ ఆఫీసర్ ఇన్ మున్సిపాలిటీ అండ్ నగర పంచాయత్ 2 ఉద్యోగాలు, జూనియర్ అకౌంటెంట్ మున్సిపాలిటీ అండ్ నగర పంచాయత్ 11 ఉద్యోగాలు, అలానే సీనియర్ అకౌంటెంట్ 45 ఉద్యోగాలు, జూనియర్ అకౌంటెంట్ 54 ఉద్యోగాలు, అలానే శానిటరీ ఇన్స్పెక్టర్స్ 51 ఉద్యోగాలు, హెల్త్ అసిస్టెంట్ 57 ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్ 54 ఉద్యోగాలు. ఇవన్నీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో 292 మనకి చూపిస్తున్నారు. కానీ ఇంకా ధృవీకరణ చేయవలసి ఉంది. ఇవి ఇంకా ధృవీకరణ జరగలేదు. వీటితో గనక మనం కలుపుకున్నట్లయితే మనకి 863 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గ్రూప్స్కి సంబంధించి. ఇంకా మనం గ్రూప్స్కి సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ ఒకటి క్లారిటీ రావాల్సి ఉండింది. ఎండోమెంట్ చాలా కీలకం. ఎండోమెంట్ 300 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు ప్రీవియస్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద రివ్యూ చేశారు, ఎండోమెంట్ ఉద్యోగాల మీద. మరి ఎందుకు అది మళ్ళీ కనపట్టలేదు? దయచేసి ఎండోమెంట్ ఉద్యోగాలు కూడా ఇందులోనే కలిపి ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. అలానే డిప్యూటీ తహసీల్దార్ లేకుండా గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా అది చెప్పగానే ఉంటుంది. అందులో డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగాలు, జేఎల్లు, డిఎల్లు, ఇక మిగిలిన విభాగాల్లో కూడా ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగుల తరపున నేను కోరుతా ఉన్నాను. వాళ్ళందరి యొక్క కోరికను నేను మీకు విన్నవిస్తూ ఉన్నాను. ఇక మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకొక ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంది. అదేంటంటే, నువ్వు జాబ్ క్యాలెండర్తో పాటు ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చేది కూడా డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు కనపడతా ఉంది. ఇందులో భాగంగా జాబ్ క్యాలెండరు రేపు మనకి ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ నోటిఫికేషన్లు, పర్టికులర్గా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జూన్ నుంచి వెలువడతాయని మనకు తెలుస్తూ ఉంది. అంటే జూన్లో గ్రూప్ 1, గ్రూప్ 2 2 నోటిఫికేషన్లు వస్తాయని, ఇందులో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఆగస్టులో ఉంటుందని, అలానే గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెప్టెంబర్లో ఉంటుందని మనకి సమాచారం. దాని మీద అధికృతం లేకపోయినా బట్ ఆగస్టు, సెప్టెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి గ్రూప్స్కి సంబంధించి అని మాత్రం మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇంకా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, తుది జాబితా ఇంకా సిద్ధం కాలేదు, తుది జాబితా సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పోస్టులు కొన్ని ఐడెంటిఫై చేశాం, అయితే వాటిని ఇంకా ధృవీకరణ చేయాల్సి ఉంది. అలానే మిగిలిన విభాగాలకు సంబంధించి ఇంకా కసరత్తు ముమ్మరంగా ప్రస్తుతం జరుగుతూ ఉంది. డిప్యూటీ తహసీల్దారు, ఎండోమెంటు, జేఎల్లు, డిఎల్లు ఇవన్నీ కూడా రావాల్సి ఉంది. వాటి మీద కూడా కసరత్తు చేస్తున్నట్లుగా నాకు తెలుస్తూ ఉంది. దీనికి తోడు ఈసారి మాత్రం ఏపీపీఎస్సీ చాలా పగడబందీగా ప్లాన్ చేసింది. రోస్టర్ పాయింట్లు కానీ, ఎగ్జామ్స్ నిర్వహణ తేదీలు కానీ,
ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వెళ్ళే రేషియో కానీ ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రస్తుతం ప్రభుత్వం ఆచితూచి ముందంజ వేస్తుంది. దీనికి ప్రధానమైన ఉదాహరణే రీసెంట్గా డిఎస్సి ఎగ్జామ్ అనుకున్న టయానికి పెట్టేశారు. ఎన్ని కేసులు పడ్డా అనుకున్న టయానికి పెట్టేశారు, ఉద్యోగాలు ఇచ్చేశారు, 16,000 ఉద్యోగాలు అవి జరిగిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటేంటంటే మనకి సమయం లేదు మిత్రమా, ప్రిపరేషన్ చేయాలి సీరియస్గా. దీనికి మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగపడుతుంది. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ని ఉపయోగించుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది. 9866414200 9866414200 అనే నెంబర్ కాల్ చేయండి. మనం ఇస్తున్న కోర్సులు, ఆఫర్ చేస్తున్న కోర్సులు ఆఫీస్ వాళ్ళు చెప్తారు, జాయిన్ అయిపోద్ది. కారణం ఏంటంటే, 1 ఈసారి ఇచ్చే నోటిఫికేషన్లకి పర్ఫెక్ట్ చూసే ఇస్తున్నారు. 1 2 సమయం చాలలేదు, మేము చదువుకుంటాం, ఇలాంటివి పెట్టుకోకండి, సమయం ఇవ్వరు. నాకు తెలిసి రేపు జాబ్ క్యాలెండర్ ఇష్యూ అవ్వగానే మనకి నోటిఫికేషన్లు ఎప్పుడిప్పుడు ఇస్తారన్నది కూడా ఇందులో లిస్ట్ వస్తుంది. ఈ లిస్టులో భాగంగా మేబీ ఆగస్టు సెప్టెంబర్లో కూడా ఎగ్జామ్స్ జరిగిపోవచ్చు ప్రిలిమ్స్. అందువల్ల గట్టిగా మీ ముందు ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 5.5 నెలల టైం ఉంది. ఇక పెంచరు, డేట్లు పెంచరు. మీరు ప్రిపేర్ అయిపోవడమే మంచి. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి, జాయిన్ అవ్వండి, మన బుక్స్ తీసుకోండి, ప్రిపరేషన్ చేయండి. మీ ప్రిపరేషన్ని మించినది లేదు. నేను చెప్తున్నాను కదా మీకు. మొన్న నేను చెప్పిన రోజు మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పోస్టులు మనకి కనపడలేదు. ఈసారి చెప్పారు. అయితే అది ధృవీకరణ జరగనప్పటికీ బట్ కొంత పోస్టులు అయితే అందులో వస్తాయి. ఇంకా మరి కొన్ని రావాలి ఎండోమెంట్తో సహా. అవి కూడా బహుశా కసరత్తు తుది దశకు చేరుకుంది. ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరు ఇవి వాచ్ చేస్తూనే మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితులలో వదలకండి. కారణం ఏంటంటే మళ్ళీ అవకాశాలు రావు. అందువల్ల ఇప్పుడు చదువుకోండి. మీరు పరీక్షలు రాసుకుందరు కానీ బాగా, ఓకేనా? అయితే మొన్న నేను మీకు ఒకటి చెప్పాను ఇదే వేదిక నుంచి. అదేంటంటే ప్రిపరేషన్లో భాగంగా రోజుకి ఎన్ని గంటలు చదవాలి అనేది నేను మీకు మొన్న చెప్పాను. మొన్న మీకు చెప్తూ సగంలో అది ఆపాను. అప్పుడు టైం అయిపోయింది నాకు. మిగతా సగం నేను నెక్స్ట్ క్లాస్లో దాని గురించి చెప్తాను. ఈరోజు ఈ వీడియో సారాంశం ఏంటంటే, 1 మనకి పోస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2 రాని పోస్టులు, ఏ డిపార్ట్మెంట్లో అయితే రాలేదో ఆ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు మనకి యాడ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. 3 తుది కసరత్తులో అధికారులు తలమునుకులై ఉన్నారు. ఎందుకంటే విత్ ఇన్ సూన్ మనకి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. కాబట్టి జూన్లో గ్రూప్స్ నోటిఫికేషన్లు మొదలవుతాయి. ఆగస్టు సెప్టెంబర్లో మనకు అంటున్నారు ఏమని, ప్రిలిమ్స్లో పెడతామని. కాబట్టి దయచేసి మీరు ప్రిపరేషన్ చేయండి. పోస్టులు పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రిపరేషన్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. చెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకున్నప్పుడు మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఆశావాదంతో ఉండండి, ప్రిపరేషన్ చేయండి. ప్రిపరేషనే మనల్ని అందలం ఎక్కిస్తుంది, అధికారం ఎక్కిస్తుంది, ఒక లెవెల్లో మనల్ని సమాజంలో గుర్తింపజేస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.